తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఎలాగూ సంపద గురించి మాట్లాడుతున్నాం. మరి సంపద అంటే ప్రస్తుతం మేమందరం అనుకునేది ఒక డబ్బు మాత్రమే. ఐశ్వర్యం అన్నా సంపద అన్నా కూడా అంటే ఆనందము అన్నీ కూడా ఉంటేనే ఒక సంపద నిజంగా. మరి ఇవన్నిటికీ ఆధారం ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారి ఇంట్లో స్థిరంగా ఉండదు, ఆమె చెంచలం అంటారు. మరి నిజంగా ఆమెని అలా తీసుకొచ్చి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చోబెట్టుకోవచ్చు అంటారా? ఎలా సాధ్యపడుతుంది? ఏదైనా మంత్రం ఉందా అండి దానికి? నేను ఏదో వీడియోలో చూశాను, ఈ వేరు మీరు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో దొల్లుతుంది, అవును, ఈ తాళం కుబేర తాళం చెవి ఇవన్నీ వస్తుంటాయి. ఇదంతా కూడా వాళ్ళని నేను తప్పు పట్టడం. ఆ పెట్టి వాళ్ళు కూడా అమ్మవారి స్వరూపాలు. నువ్వు ఎంతవరకు మాయలో పడతావు, ఆవిడని వదిలేసి పక్కదారి చూస్తావా, అదే ఆవిడకి కావాలి. ప్రతి ఒక్కడూ మాయలో పడాల్సిందే, అది ఆవిడకి మహా ఇష్టం. ఆడుకోవడం. జ్ఞానినాంపి చేతాంతి దేవీ భగవతీసా బాలాద్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రచతి. ఆకృష్య, ఆ మాయలో పడి మోహం కొట్టుకుంటే ఆమె విలాసంగా చూస్తుంది. బాగుందా? ఎంత పవర్ ఉంది అనుకుంటుంది. అప్పుడైనా సరెండర్ అవుతావా అని. ఇది ఆవిడ అమ్మ యొక్క స్వరూపం. అంచేత ఇప్పుడు లక్ష్మీదేవి అంటే శ్రీ సూక్తం అర్థం చదవాలి. దానికి ఓకే, శ్రీ సూక్తం అర్థం ఎక్కడైనా ఉంటే చదవండి. ఎవరు రాసినా కరెక్ట్గానే రాస్తారు. నువ్వు దేనికి లక్ష్మీదేవి? లక్ష్మీదేవి అంటే డబ్బు కాదు. నా ఇంటికి ఒకడు వస్తే లేదనకుండా అన్నం పెట్టగలిగిన డబ్బు. నేను చేర్చుకుని ఇల్లు కొనుక్కోవడానికి డబ్బు కాదు. ఐశ్వర్యము అంటే క్షుత్పిపాతామనాన్ జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిం అసమృద్ధించ సర్వాన్నిర్ణతమే గృహాన్. ఆ కాలంలో నాకు ఆకలి దప్పికొస్తే అమ్మా ఈ తినడాలు మలమూత్రాల కోసం టైం వేస్ట్ అవుతుంది, అది లేకుండా చేసేవనుకో అనైశ్వర్యం అలక్ష్మి చేరకుండా చేస్తే ఆ టైం కూడా నీ పూజ చేసుకుంటారు. చూడండి వాళ్ళ ప్రేమ ఎలా ఉంది. లక్ష్మి అంటే ఎలా ఇచ్చారు అర్థం అద్భుతంగా. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాదనే. అశ్వదాయి గుర్రాన్ని కొన్నంత చైతన్యం నాకు నిల్చునే నిద్రపోతుంది, పడుకోదు, కింద పడుకోదు. గోదాయి గోవుకున్న పవిత్ర దాన్ని నాకు. ధనదాయి నా ఇంట్లో ఎప్పుడు గంగాళాలు మోగుతూ ప్రతి ఒక్కళ్ళకి అన్నదానం చేసి అంత ధనం నాకు. ఇది ఐశ్వర్యం అంటే. మరి ఎప్పుడు వస్తుంది? నెంబర్ 1, అసలు మనకి అర్హత ఉందా లేదా, వీడికి ఇచ్చి కూడా ఉందా లేదా అని ఆవిడ చూసుకుంటుంది. నేను అమ్మవారి యొక్క మెసెంజర్ కింద మారాలి, మెస్సయ్యా కింద. ఎలా గురుగారు? అంటే అమ్మవారు డైరెక్ట్గా బిందుల్లో పోసేది కదండి ఈ రోజుల్లో. అవునా కాదా? పోసిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. అంచేత ఇవి వాక్యాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి బిందుల్లో దొరికినా కూడా అంచేత అది లాభం లేదు. అంచేత ఏం చేస్తుంది, ఎవరిలో ఒకళ్ళు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి వాడికి ఇచ్చి గుణం ఉంటే, నాడార్ అని చెప్పి కొంతమంది, బాలసుబ్రహ్మణ్యం అని తమిళనాడులో ఉన్నారు, ఆయన ఎంత గొప్ప మనిషి అండి నిజంగా. ఒక క్లర్క్ కింద దేని కింద వాచ్మెన్ కింద స్లిప్పర్స్ వేసుకుని, అబాయ్ స్లిప్పర్స్ వేసుకుంటే ఆ జీతం అంతా కూడబెట్టి ఆ జీతం అంతా కూడా పేద ప్రజలకి అన్నదానం ఇచ్చేవారు. హోటల్లో సర్వర్ కింద చేసేవారు బతకడం కోసం. ఆయన యొక్క దానగుణం చూసి వరల్డ్ ఏదో ఆర్గనైజేషన్ మర్చిపోయాను, వాళ్ళు కొన్ని కోట్లు ధనం ఇచ్చారు గిఫ్ట్ కింద. మరి ఎవరైనా ఏం చేస్తారు కోట్లు వస్తేనో? మొత్తం అంతా కూడా మళ్ళీ ఫండ్ కింద ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికీ ఉన్నారు మెడ్రాస్లో. చాలా తక్కువ మందికి ఉంటుంది గురుగారు. అప్పుడు రజనీకాంత్ సినిమా యాక్టరు నన్ను మీ దత్తత కింద తీసుకోందని అడిగారు. అంటే ఎంత ఫేమస్ అయ్యారు, ఇప్పటికీ ఉన్నారు. అది మహానుభావం. అలాంటి వాళ్ళకి మరి
మామూలు స్కూల్ వాడికి కోట్లు ఎలా ఇచ్చారు ప్రపంచంలో. మ్మ్. ఇది ఐశ్వర్యం. ఎప్పుడు వచ్చింది? నాకు ఇచ్చి కూడా ఉంటే వస్తుంది. మ్మ్. నేను ₹1,00,000 ఇస్తే ఎవడైనా ఇవ్వగలడు అనుకోకు. 100 రూపాయలున్నా కూడా నువ్వు ఇవ్వాలి. అవును, నెంబర్ 1. నిజం. తర్వాత ఇల్లు శుభ్రంగా ఉండాలి. మ్మ్. నేను అమెరికాలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. మ్మ్. వాళ్ళ ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయన్నమాట. గురువుగారు చాలా ఇబ్బందులు ఉన్నాం, మీరు వచ్చి ఏదైనా హోమం చేస్తారా అన్న. వస్తానమ్మా, ఇంటికి వస్తాను. చూస్తే 6 వీసీఆర్లు, ఆ రోజుల్లో వీసీఆర్లు అని ఉంటాయి, క్యాజెట్లు, అవును, వీసీఆర్లు, 2-3 DVD player కుర్చీలు, కుర్చీల మీదేమో తువ్వాళ్ళు, చెత్తగా ఉందన్నమాట. ఆ. చెప్పాను, 1 నెల టైం ఇస్తాను, మొత్తం అంతా ఒక్కొక్కటే ఉంచుకొని మిగతా అన్నీ విసిరేయండి, కొత్తవైనా సరే ఇచ్చేసేయండి, నీట్గా పెట్టుకోండి, ఈ తువ్వాళ్ళు ఇవన్నీ పెట్టి, అప్పుడు తర్వాత అవసరం ఉంటే నేను చేస్తాను. మీరు నెమ్మరు. ఒక 2 నెలల తర్వాత వెళ్ళాను. అక్కర్లేదు గురువుగారు, బ్యాంక్రప్సీ పెట్టేసి మళ్ళీ వేరే దీంట్లో మళ్ళీ స్టార్ట్ చేసాం, బ్రహ్మాండంగా ఉంది బిజినెస్, ఇంకా అక్కర్లేదు అన్నాడు. అంటే పెద్దగా ఏం చేయాల్సిన ఏమీ పని చేయలేదు. లేదు. నువ్వు శుచి శుభ్రత, ఆ. ఎంత ఒక్క రూములో ఉన్నా సరే. నా చిన్నప్పుడు నేను పెంకుటిల్లో ఉండేవాడిని, మ్మ్. నేను బాగా చిన్నప్పుడు. ఆ ఇంట్లోనే ఒక్క రూములో ఒక అరవ్వ ఫ్యామిలీ ఉండేవి. తల్లి, తండ్రి, 2 కొడుకులు, 1 కూతురు, 5గురు ఒకే రూమ్. ఆ. పైకి తెలిసేది కాదు, ఎంత నీట్గా ఉంచుకుంటారు. అంతే శుచి శుభ్రత ఉండాలి. తర్వాత నువ్వు మాట్లాడి వాక్కు, మీరు లక్ష్మీదేవి ఎలా వస్తుందంటే, పాపం మేము వాళ్ళు చూసి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో ఇదని వింటే. ఏదైనా మంత్రం చెప్తారో, హ్రీం మహాలక్ష్మి అయినా, ఓం హ్రీం హ్రీం, పని చేస్తుంది. నువ్వు ఇది చెప్పు, తర్వాత వస్తాను దానికి, ఆ. ముందుది చెయ్యి. మ్మ్. శుచి శుభ్రత మెయింటైన్ చేయి. ఎప్పుడున్నా పాత చీరైనా సరే ఉతికింది కట్టుకో, చిరిగిందైనా ఉతికింది కట్టుకో, మ్మ్. నీట్గా ఉంచుకో. ఎవరైనా వస్తే భోజనం టైంకి వస్తే నీకున్నది ఏదో పెట్టు, ఆ కుచేళ్ళు అటుకులు పెట్టినట్టు, అంతే. లేదని చెప్పకు, నువ్వు మానుకునేనే పెట్టు. మ్మ్. ఇంత దానగుణం ఉండాలి. వాక్కు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడు, శుభ్రంగా మాట్లాడు. అమ్మవారి నామం, ఎలా ఉన్నారు మీరు అడిగితే విజిత్ గారు అంటే, బాగున్నాను అనకండి, అమ్మ దయవల్ల బ్రహ్మాండంగా ఉన్నాను. ప్రతిసారి అమ్మ 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 అమ్మ. మీ నుంచి ఇదే సమాధానం వస్తుంది ప్రతిసారి. అలా కాదు, మీ ఫోన్ చేసినప్పుడల్లా నేను అదే చెప్తాను, అవును. అమ్మ దయవల్ల. ఆ టైంలో నాకు జ్వరం అవ్వచ్చు, ఇంకోటి హాస్పిటల్లో ఉన్నప్పుడుగా ఫోన్ చేశారు, అమ్మ దయవల్ల బ్రహ్మాండంగా ఉన్నాను. ఎవరికి వస్తుందండి, హాయిగా పెద్ద బెడ్, నర్సులు వేళకి ఇంత ఫుడ్ ఇస్తున్నారు. అక్కడ కూడా మీరు అయ్యో భోగం అది. ఇక ఎప్పుడు ఎన్నాళ్ళు బతకాలో ఆవిడ చూసుకుంటుంది. ఈ భోగం ఎవరికి కాదు, దొరకునా ఇటువంటి సేవ. ఎప్పటికి కప్పు వెళ్తుంది, లేకపోతే రోజు నేనే కప్పుకోవాలి, ఆవిడ కప్పు వెళ్తుంది. సో అంచేత వాక్కు పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మాట్లాడుతుంది. ఈ 3 మెయింటైన్ చేస్తూ, ఒకటి ఇచ్చి గుణం, శుచి శుభ్రత, వాక్కు మంచిగా మాట్లాడడం చేసి, అరవకుండా దెబ్బలాడకుండా ఉంటే వాయుమండలం శుద్ధి. ఇప్పుడు ఒక మోడీ రావాలనుకోండి, ప్రైమ్ మినిస్టరు, మొత్తం రోడ్లన్నీ దురిచేస్తారు, అన్నీ చూస్తారు. మీ ఇంటికి వస్తున్నారు అనుకోండి, మీ ఇల్లు ఎలా పండుకుంటారు? అద్దంలా తయారు చేయము, చేయించుకుంటారు కదా, అప్పు చేసైనా సరే ఎవరైనా క్లియరెన్స్ వెళ్తుంది చేయించుకుంటాం. మరి అమ్మవారు వస్తుందంటే నేను ఈ ఇల్లు ఎలా ఉంచుకోవాలి, వాయుమండలాన్ని శుభ్రపరచాలి. అంచేత నా వాక్కు శుభ్రంగా ఉండాలి. వాయుమండలాన్ని అశుద్ధపరిచే గట్టిగా అరవడాలని మానేసి కొన్నాళ్ళ పాటు, 1 నెల రోజుల పాటు చేయండి. ఈ సాధన ముందు చేయండి. తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, మీకు చెప్పానో లేదో కానీ, ఏలకుల మాల అని చెప్పి వెంకటేశ్వర స్వామికి ఏలకుల మాల వేయడం, లేదా శుక్రవారం కిస్మిస్ పళ్ళు తీసుకుని, ఎండు ద్రాక్ష తేనెలో కొంచెం ముంచి, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అని మంత్రం ఉంది. అది దీక్ష తీసుకోవాలి, గురువు గారి దగ్గర దీక్ష తీసుకుని. కానీ లేదా దీక్ష అక్కర్లేదు అనుకుంటే హ్రీం మహాలక్ష్మి నమః, హ్రీం ఇక్కడ నుండి ఆ శబ్దం ఉంటే చాలు. దాంతో అమ్మవారికి పూజ చేసి 108 సార్లు చెప్పి ఆ కిస్మిస్ పండునే మీరు ప్రసాదం కింద తినాలి. ఎన్ని కిస్మిస్లు పెట్టాలనేది 108.
అంటే మీరు అనొచ్చు డబ్బులు లేనప్పుడు 180 కిస్మిస్లు అంటే ఈ రోజుల్లో ఎంత ఖర్చు అండి? కిస్మిస్ల సంగతి పక్కన పెట్టండి గురువుగారు, ఏదో రకంగా ఒకసారి ఒక 1/2 కేజీ తెచ్చిపెట్టుకుంటే అయిపోతుంది, కానీ ఏలకుల దండ మరి. ఒక ఆవిడ ఈ వీడియో చూసి కమెంట్ కూడా చేసి అసలే డబ్బు లేకుండా పోతే ఆ మహానుభావుడు ఏలకులు కొలమంటున్నారు ఎక్కడిది అని. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఎలాగో అలా వస్తుంది. ముందు చెయ్యాలి అని ప్రతిదానికి నేను అడ్డంగా ఆలోచిస్తుంటే పెళ్లి చేస్తుంటే ఇన్ని డివోర్స్ కేసులు ఉన్నాయి. ఈ పెళ్ళి డివోర్స్ అవుతుందేమో అనుకుని నువ్వు చెయ్యం, పక్కనే అవుతున్నా నువ్వు పక్క చేస్తున్నావు. ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి అంతే. సో ఏలకులు ఏంటి, ప్రతీదీ వస్తాయి. ఏలకులు మాలేంటి 27 ఏలకులు, అంతకి నేను 27 ఏలకులు తీసుకోమన్నాను. ఎవరికైనా లేదంటే మా దీనికి ఒకసారి ఫోన్ చేయమండి, మేము పంపిస్తాం ఏలకులు. సరేనా? 52 వారాలు. ఎవరో ఇప్పుడు నాకైనా కాన్ఫిడెన్స్, నేనేం కోటీశ్వరుని కాదు, మా పీఠం కట్టుకోవడానికే డబ్బులు లేక ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నాం. కానీ నా నమ్మకం ఏంటంటే ఇచ్చి కూడా ఉండాలని ఇందాక చెప్పాను కదా, నేను ఇవ్వడానికి రెడీ అయితే డబ్బులు అదే వస్తాయి. అది నా నమ్మకం. మరి ఒకసారి ఇదే అన్నారు ఇంకో ఛానల్లో, నేను ఇస్తానంటే ఇంతమంది యాలకులు అంటే ఎన్ని కిలోలు కొంటావు అని అడిగారు మా వాళ్ళు. అవే వస్తాయి చూడండి, అంత అమ్మదయ్యా. అంతే, నిజంగా ఇవ్వాల్సి వస్తే అమ్మాయి అన్ని చూసుకుంటుంది. నేను ఇచ్చేవాడిని కాదు కదమ్మా. సో 27 యాలకులు తీసుకుని ఓ చిన్న పాత్రలో, ఆ పాత్ర కూడా స్టీల్ పాత్ర కాకుండా ఒక ఇత్తడి కానీ లేదా గ్లాస్ పాత్ర, మట్టి పాత్ర అయినా, దాంట్లో నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి ఒక్క 10 సెకండ్లు నాననివ్వాలి. అది ఎక్కువ నానితే మళ్ళీ విరిగిపోతాయి. సో నాన్నిచ్చాక ఒక వెంకన్న బాబు విగ్రహం ఉండాలి, చిన్నది విగ్రహమే ఉండాలి గురుగారు ఖచ్చితంగా. విగ్రహం ఉంటే మీరు వెయ్యాలి కదా, దండ వెయ్యాలి. ఆ విగ్రహం మాత్రం కొనుక్కోవాలి, ఎవరినైనా అడిగి కొంచెం సాయం చేయమని. ఎంతో ఎక్కువ ఉండదు, 500 రూపాయలు ఉంటుంది. అది ఎవరో ఒకళ్ళు ఆ మాత్రం సాయం చేయగలరు. ఆ విగ్రహం తీసుకుని శనివారం ఏదో టైంలో ఈ ఒక ఏలకులు తీసుకోవడం, సూది దారం ఎక్కించి 2 పేటలు వేసి దానికి కూడా కొంచెం పసుపు రాస్తే మంగళకరంగా ఉంటుంది. ఇలా ఎక్కించి ఓం నమో నారాయణాయ, మన తిరుపతిలో వినబడుతుంది చూడండి. నాకు ఇవాళ కొంచెం దగ్గుంది కాబట్టి అంత గట్టిగా చెప్పలేకపోతున్నాను, కానీ అంత మెల్లిగా, తొందర లేదు, నారాయణాయ అనుకుంటూ ఒక్కొక్కటి కూర్చోాలి. అది మాల అవుతుంది. 27 ఏంటంటే 27 నక్షత్రాల్లో ఎన్ని జన్మలెత్తేమో, ఎన్ని కర్మలు చేసామో, కర్మలన్నీ చేర్చి కూర్చుని కర్మమాల, ఆ కర్మలన్నీ అప్పిచ్చేస్తున్నాం. సో ఆ కర్మలన్నీ అప్పిచ్చేస్తున్నాం. ఆ మాల తయారయ్యాక చేత్తో పట్టుకుని 3 శ్లోకాలు ఉన్నాయి, ఇంచుమించు అందరికీ తెలుసు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. తర్వాత 3వది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రంబికే దేవి నారాయణ నమోస్తే. ఈ 3 శ్లోకాలు మీరు వీడియో రిలీజ్ చేసాక మీ డిస్క్రిప్షన్లో మేము పెట్టేస్తాం కావలిస్తే. సో ఈ 3వ శ్లోకం చెప్తున్నప్పుడు వెంకన్న బాబు మెడలో వేయాలి. దంపతులు ఇద్దరు అయినా కూడా ఇద్దరు కలిపి చేయొచ్చు, బెటర్ ఈచ్ ఇండివిజువల్ చేస్తే మంచిది. ఎవరి మాల వాళ్ళది, ఎవరి కర్మ వారిది కదమ్మా. చేసి శనివారం చెయ్యాలి. మళ్ళా వచ్చి శనివారం నాడు ఇంకో కొత్త మాల వేసి ఇది ఎలాగ చేసి ఆ పాత మాల తీసేయాలి. ఇదేం చేయాలి గురుగారు పాత మాల? తొందరపడకే సుందరవదన చెప్తున్నాను కదా. ఇదేం చేయాలంటే ఒక డబ్బా తీసుకుని దాంట్లో వేసి కర్పూరం వేయాలి పాడవకుండా. 52 వారాలు చేశాక 52 మాలలు వస్తాయి. అప్పుడు ఒక హోమం చేయాలి, ఓం నమో నారాయణ స్వాహ అని. ఆ హోమం కూడా ఎలా చేయాలో స్క్రిప్ట్ పంపిస్తాం మీకు, ఎవరు అడిగితే వాళ్ళు. అంతే. ఈ లోపల అమ్మవారు కరుణిస్తుంది, ఆర్థిక సమస్యలు బాగోతాయి. అంటే కోట్లు వచ్చేస్తాయని చెప్పం, ఇబ్బందుల నుండి బయటపడతారు. సో 52 వారాలు ఇలా చేసి ఆ హోమం చేస్తే ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇలాగా లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి ముందు ఇంటిని శుభ్రపరచుకుని, వాక్కుని శుభ్రపరచుకుని, ఇచ్చి కూడా మలపరుచుకుని, ఈ ఏలకుల మాల కానీ ఈ కిస్మిస్ పళ్ళ పూజ కానీ చేస్తే 100% డెఫినెట్గా పరిస్థితులు బాగుపడతాయి.
గురుగారు బాగుంది. మరి ఈ పరిష్కారం కోసం అందరూ ఇది ఆచరిస్తారు ఖచ్చితంగా. అదైతే ఫిక్స్. అందరికీ కావాల్సింది ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహమే. అయితే ఒక చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు అమ్మవారికి కిస్మిస్ తేనెలో ముంచి నైవేద్యం అన్నారు కదా, తేనె అంటేనే మధురం, ఇంకా చీమలు ఖచ్చితంగా వస్తాయి. అమ్మవారికి ఇలా భగవంతుడికి నివేద చేసిన నైవేద్యాన్ని చీమలు గనక తీసుకుంటే మళ్ళీ అదేమన్నా మాకు దోషమా అని చాలా మందిలో సందేహం ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువగా చీమలు పట్టేస్తూ ఉంటాయి నివేదన చేసిన ఆ పదార్థాలకి. దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. అందుకే నైవేద్యం పెట్టగానే మిమ్మల్ని వెంటనే ప్రసాదం తీసుకోమంటారు. ఎప్పుడు కూడా ఎవరైనా ఇప్పుడు మా పీఠానికి తిరుపతి వెళ్ళి వచ్చాను గురువుగారు అంటే ఏదమ్మా ప్రసాదం అని అడుగుతాను, వెంటనే వేసేసుకుంటాం. ప్రసాదం అనేది వెంటనే తినడం. సో ఇప్పుడు ఈ కిస్మిస్ పళ్ళు తీసుకుంటే మొత్తం అన్ని కిస్మిస్ పళ్ళు వెంటనే తినం. ఒకవేళ అక్కడ వదిలేస్తే చీమలే వచ్చాయి అనుకోండి, ఆ బ్రహ్మకిడిదర్ని వర్ణాశ్రమ విధాయిని, ఆ చీమను పుట్టించిన తల్లి అక్కడ ఉంది. నిన్ను పోషించినట్టే చీమల్ని పోషిస్తుంది. చీమల్లో నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఇంత పూర్వకాలం ముగ్గులు కూడా బియ్యపిండితో పెట్టేవారు, ముగ్గుపిండి కాదు. ఇప్పుడు ముగ్గుపిండికి లేదు, బియ్యపిండి లేదు, పెయింటర్ వచ్చి పెయింట్ చేసేస్తున్నాడు, అంతే పోయింది. అంటే దాని వెనకాతల ప్రిన్సిపల్ మనకు తెలియట్లేదు. అంచేత చీమలు తిన్నాయే అని బాధపడడం కన్నా కూడా చీమలకు కూడా నేను అన్నం పెడుతున్నానని, నాకున్న కాస్త డబ్బులతో నేను ప్రసాదం తిన్నాను, చీమలకు కూడా ఉన్నాయి, ఆహా ఎంత భాగ్యం ఇచ్చేది. ఒక్క చీమ కనపడిన తర్వాత ఎప్పుడైతే నువ్వు చీమలు తింటున్నాయని తృప్తి పడతావో తర్వాత అవే వెళ్తాయి. ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్గా చేసి నేను చెప్తున్నాను. అంతేగాని దాన్ని ఇలా తూర్చేసి అదే కర్మగాలి 10 చీమలు చచ్చాయనుకోండి, ఈ పుణ్యం మాట అటు ఉంటుంది, ఇంకో కర్మ నాకు వస్తుంది. అంచేత ఎప్పుడూ కూడా మనం పూజ చేసేటప్పుడు ఏం జరుగుతున్నా కూడా అమ్మ మనకి ఇచ్చేటటువంటి ఒక టెస్ట్, పరీక్ష మాత్రమే అనుకోవాలి, కానీ ఓడిపోకూడదు. అది చీమే అవ్వాలండి, ఇంకోటి అవ్వాలి. గురుగారు, ఇప్పుడు ఇవి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం విషయాలు కానివ్వండి. పూజా మందిరానికి సంబంధించి చిత్రపటాల వెనకాల బల్లులు తిరుగుతున్నాయి, మరి దానివల్ల మాకేమన్నా దోషమా, అంటే మేము నిష్టగా పూజ ఏమైనా చేయట్లేదా, ఏదైనా లోపం ఉందా, అంటే క్రిమికీటకాలతో సమానమైనదే ఈ బల్లి కూడా. మరి అది వచ్చింది అని అంటే పాజిటివిటీ లేదేమో మేము చేస్తున్న ఈ పూజలో, అందుకే వచ్చిందేమో అని రకరకాల అర్థాలు తీసుకుంటూ ఉంటారు. అదేమైనా ఇబ్బంది అంటారా గురుగారు? ఎందుకు ఆ పాపం బల్లిలా కల్ప్రిట్ అయిందో అంటే, బల్లి పడ్డ దోషం అని చెప్పి పంచాంగాల్లో రాస్తూ ఉంటారు. శిరస్సు మీద పడితే మరణం. నా శిరస్సు మీద 4-5 సార్లు పడింది. అంటే 4-5 సార్లు చచ్చిపోయినట్ట నేను. యాక్చువల్గా మా గురువుగారిని అడిగితే, మరణం మనకు కాదురా, దానికి తోసేస్తావు కదా, కింద చచ్చిపోతుంది. పాపం అంత ఎత్తు నుంచి పడిపోద్ది నిజంగా, ఇలా తోసేస్తావు చంపేస్తావు, ఏమీ లేదు అంటారు. సో ఈ బల్లి అన్నది కాకపోతే ఒక ఎనర్జీని ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయగల శక్తి కొన్ని జంతువుల్లోనూ కీటకాల్లోనూ ఉన్నాయి బల్లి. అందుకే వెండి బల్లి, బంగారు బల్లి అని మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు చూసి ఉంటారు. అవును గురుగారు. సో బల్లికి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ శక్తి ఉంది. కానీ ఇప్పుడు ఒక పటం వెనకాతలో ఒక బల్లి వచ్చింది అనుకోండి, దాన్ని నేను నెగిటివ్లోనే ఎందుకు తీసుకోవాలి? ఆ బల్లి రూపంలో కూడా అమ్మ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తాను, ఓ పూజ చేస్తున్నారు, ఆ పూజ చేస్తుంటే తప్పని పువ్వు కింద చేతిలోనే పడిపోయింది. అమ్మో నేనేదో తప్పు చేశాను అందువల్లే పువ్వు కింద పడిపోయింది అనుకుంటాం. అదే నువ్వు అమ్మవారి ఫోటో మీద పెట్టాక పడింది అనుకోండి, వెంటనే రీల్స్ తీసేసి ఫేస్బుక్లోను దాంట్లోనూ ఇన్స్టాలోను ప్రొమోట్ చేసి ఎంతమంది లైక్ చేస్తారో చూస్తాం. అంటే పడడం మాత్రం ఒకటే, ఎక్కడి నుండి పడితే ఒకటే, అక్కడి నుండి పడితే. సో ఇక్కడెక్కడో తప్పు ఉంది మన ఆలోచనలో. నేను పూజ చేసేటప్పుడు ఏ జంతువు వచ్చినా సరే, సాయి కూడా సాయి చరిత్రలో ఒకసారి అంటారు, సాయి నేను ఇన్నిసార్లు నేను చెప్తున్నాను రా 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 అని పెడతానంటే నువ్వు రావేంటి నా ఇంటికి రొట్టి చేద్దానికంటే 3 సార్లు వచ్చాను, కర్రతో కొట్టి తరిమిస్తే నన్ను ఏం చేయమన్నా అన్నాం, కుక్క రూపంలో వచ్చాను. ఇవన్నీ చదువుతాం, సాయి చరిత్ర పారాయణ చేస్తాం. అవును గురుగారు. తీసుకొచ్చేటప్పటికి ఉడతలో ఉంది రాముడు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి
గీతలు ఎందుకు వచ్చాయి, రాముడు నిమిరేడు అంటాం. ఏ జంతువులోనైనా అసలు పురాణం ఉన్నా లేకపోయినా అది అమ్మ సృష్టి అనుకున్నప్పుడు అసలు ఒక లాజిక్గా నేను ఆలోచించాను. పూజ చేసినప్పుడు నాకు ఎందుకు చెడు జరగాలండి? అసలు శ్రీచక్రం ఇంటికి తీసుకొచ్చాను, 70 ఏళ్ళ మా నాన్నగారు మామగారు పోయారు, శ్రీచక్రం మీకు ఇచ్చేస్తున్నానని మొన్ననే ఒకళ్ళు రాశారు, తప్పకుండా ఇచ్చేయండి అమ్మా, ప్రసాదం లేని వాళ్ళకి నేను ఇస్తాను ఫ్రీగాను, ఇచ్చేయండి అన్నాను. అంటే శ్రీచక్రం రావడానికి ఈ నా నాన్నగారు మామగారు పోవడానికి సంబంధం ఏంటని అసలు? ఇది రాకపోతే బతికిపోతారా? ఇదే నిజంగా సంబంధం ఉంటే బోల్డ్ క్లూలెస్ మర్డర్స్ జరిగి వాడిని చంపాలంటే శ్రీచక్రం తీసుకొస్తే వాడు చచ్చిపోతాడు కదా, అంతే కదా, ఎవడు కొనుక్కోలేడు. అప్పుడు నమ్మరు ఇవన్నీ మళ్ళీ. అసలు ఏం లేదు. అంచేత బల్లి కనబడితే పాజిటివ్ నెగిటివ్ ఆలోచించకుండా నన్ను అడిగితే పిచ్చో వెర్ర అనుకోకండి, ఆ బల్లికి నమస్కారం పెట్టుకోండి. స్వామి అలా వచ్చాడు అనుకోని ఏం రాకూడదా? రావచ్చు గురుగారు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు అని చెప్పి అన్నారు కదా. అది దేవి చండీ సప్తతిలో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చెప్తుంది, నేను భ్రామరి రూపంలో వస్తాను, నిన్న ఆ రాక్షసుని రక్షిస్తాను, శాకంబరి కాయగూరల కింద వస్తాను, ఆకుల కింద వచ్చి నిన్న రక్షిస్తాను, శాకంబరి అని పిలుస్తారని చెప్పుకుంటాను. అది చూసేకైనా సరే, అది చదివేకైనా సరే మనకి ఏ రూపంలోనైనా అమ్మవారు రాగలదు అన్న నమ్మకం నాకు రాగాలి. అప్పుడు ఇటువంటి డౌట్స్ సందేహాలు మనకు రావు. గురుగారు సరే, మరంటే ఒక జీవి వచ్చింది కాబట్టి ఆ జీవిలో కూడా మనం స్వామిని చూడాలి, అమ్మని చూడాలి, చూస్తున్నాం కాబట్టి అది తప్పులేదు. కొన్నిసార్లు విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారి ప్రతిమలే కింద పడి విరిగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి, లేదు పూజ రూమ్లో పసుపు కుంకుమల చేతిలోంచి కింద పడిపోతూ ఉంటాయి. మరి ఇది అంటే అపశకునంగానే చాలా వరకు భావిస్తాం, దీన్ని కూడా పాజిటివ్గా తీసుకోమంటారా? విగ్రహం కానీ ఫోటో కానీ కింద పడిపోతే హాయ్ అని గంటమని ఎవడు చెప్పడు, పాజిటివ్ కాదు, కొంచెం బాధ కలిగించే విషయమే. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక స్థలము మనకి ఎంత రుణం ఉందో అంతవరకే ఉంటుంది. మీకు ఎంత రుణం ఉంటుందో ఆ స్థలంలో మీరు అంతే ఉంటారు, తర్వాత ఖాళీ చేసి వేరే చోటికి పోతారు. మీ ప్రమేయం లేదు. వ్యక్తులు అదృశ్యమైపోతూ ఉంటారు, చేతిలో పళ్ళెం విరిగిపోతుంది. అంటే చరాచర వస్తు ప్రపంచంలో అమ్మ ఉంది కాబట్టి ఆ అచరం అంటే జీవం లేనటువంటి పళ్ళెనికి నాకు అంతే రుణం. అలా అనుకోండి, నా పెళ్ళిలో కొనుక్కున్నది పోయిందని మంచం ఎక్కేస్తూ ఉంటారు. అవునా? అంచేత విగ్రహాలు కానీ ఇవి కానీ విరగడం అనేది సహజం. ఒకవేళ అలక్ష్యంతో జరిగిందనుకోండి, ఒక పట్టుకోవడంలో కింద పడి, అలక్ష్యము లక్ష్యము రెండు ఆవిడే వేస్తుందనేది సత్యం. సవ్య మార్గస్థ, సవ్యంగా పట్టుకున్నది నీ గొప్ప కాదు, ఆవిడ పట్టుకొని ఇచ్చింది కాబట్టి. అపసవ్యంగా వదిలేసింది నీ తప్పు కాదు, ఆవిడ వదిలేసింది. కానీ నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు, అది మనసులో ఉంచుకో. ఇప్పుడు ఈ విరిగిపోయిన విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలంటే 2 రకాలు ఉన్నాయి. నీకు ధైర్యం ఉంటే ఈ ఫోటో విరిగిపోతే ఫ్రేమే కదా విరిగిపోయింది, అదే గ్లాసు, మళ్ళీ ఇంకో ఫ్రేమ్ పెట్టేసుకోవచ్చు, దాంట్లో ఏంటి. విగ్రహం విరిగిపోతే ఓ చెయ్యో ఏదో విరిగింది, వాల్మారిలో పెట్టుకో. మీ కుర్రాడికి కాలు చేయి విరిగితే ఇంట్లో చెట్టు కింద పెట్టేస్తావా, దేవాలయంలో వదిలేస్తావా? ఆవిడని ఎక్కడ పెడుతున్నారు? మీరు రోడ్లో వెళ్తుంటే పాపం సాయిబాబాలు, గణేశులు, చేతులు విరిగిన కాళ్ళు విరిగిన చెట్ల కింద కనబడుతూ ఉంటారు మనకు దేవుళ్ళు. అవును గురుగారు. అంటే వాడి భయం, అది విరిగితే అశుభం అని. నేను ఇందాక ఒకసారి ప్రాణప్రతిష్ఠ గురించి మనం మాట్లాడుకుని చెప్పాం. అది విగ్రహం కాదు అమ్మ అనుకున్నప్పుడు నేను అమ్మని ఎలా వదుకుంటాను? మరి పూరిలో జగన్నాథ్ ఎలా ఉంటాడు? అవును, చేతులు లేకుండా. అవునా కదా? మరి ఆ విగ్రహం నేను ఇచ్చేస్తున్నప్పుడు ఈ విగ్రహానికి ఒక చెవి విరిగితే నేను ఎందుకు పాడేస్తున్నాను? జగన్నాథుడే వస్తున్నాడేమో అనుకోవచ్చు కదా. అంటే ఇంక ఇలా ఉంటే పూజకు పనికిరాదు, నీ మనస్సు కుదరదు కాబట్టి అక్కడ పెట్టేసేయచ్చు. మా ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం బేస్లో కొంచెం విరిగింది, అయినా నేను మానలేదు, 10 ఏళ్ల నుండి పూజ చేస్తున్నాను, నాకు బాగానే ఉంది. అంటే కష్టాలు రావా అంటే ప్రతిదీ కష్టం సుఖం వస్తూనే ఉంటాయి. దాన్ని నీ ఆధ్యాత్మిక రిలేట్ చేయకూడదు. నాకు వచ్చి సంఘటన అంతా కూడా నేను చేసుకున్న కర్మ వల్లే వస్తుంది.
ఇప్పుడు నేను చేసే పూజలు పుణ్యాన్ని ఇస్తాయి, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మంచిగా మంచి జన్మ వస్తుంది అంతే. అంతేగాని ఇది దీనివల్ల జరిగిందంటే నేను ఒప్పుకోను. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.